మరి విమర్శించట్లేదు ఎందుకు? ఇది తప్పండి, మేమందరం దేవుడిగా కొలుస్తున్నాం మా రాముడిని, మీరేమో దేవుడు కాదు అంటున్నారు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని ఆయన ఎందుకు ఖండించట్లా? వినండి, ఇక్కడ రెండు విధాలుగా రాములు ఇప్పుడు అది పక్కన పెట్టండి. ఇప్పుడు సాయిబాబా విషయానికి వస్తే విష్ణు యొక్క సాయిబాబా ఓకే సాయిబాబా విషయం. ఇప్పుడు సాయిబాబాని పూజించింది ఎవరండి? మీరు చెప్పండి. ఇంతకాలం పూజించింది ఎవరు? మీరు చెప్పండి, నేను అడుగుతాను, మీరు ఆన్సర్ ఇవ్వండి. మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ మీరు మాట్లాడదు. సాయిబాబాని పూజించింది ఎవరు? తప్పలేదు బాణమేకల గారు. ఆగండి సాయిబాబాని నేను చెప్తున్నా వినండి రాజన్న, నేను చెప్తాను. సాయిబాబాని పూజించింది హిందువులు, సాయిబాబాని ఆరాధించింది హిందువులు, సాయిబాబా గుడి కట్టింది హిందువులు, సాయిబాబా గుళ్ళో ప్రధాన అర్చకులు బ్రాహ్మణులు, సాయిబాబా ట్రస్టులన్నీ హిందువులే. ఎన్నో ఏళ్లుగా సాయిబాబాను ఆరాధించిన వాళ్ళందరూ కరుడు కట్టిన సాయిబాబా భక్తులు హిందువులు. ఈ రోజు సాయిబాబా మావాడు కాదని చెప్పి ఈ రకంగా మాట్లాడుతుంటే 70 ఏళ్ల కింద బ్రాహ్మణ్స్ లేరా? 70 ఏళ్ల కింద చరిత్ర లేదా? 70-80 ఏళ్ళు కాదు, 50 ఏళ్ల కింద బ్రాహ్మణ్స్ లేరా? మరి వాళ్ళు ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకు చెప్పలేదు? అరే సాయిబాబా మనవాడు కాదు, ఆయన ఫకీర్ అని ఎందుకు చెప్పలేకపోయారు? ఈ రోజు 70 ఏళ్ళు దాటిపోయి నాకు తెలిసినంత వరకు 70 ఏళ్ల నుంచి సంవత్సరాలు గడిచే కొద్ది ఇంకా సాయిబాబాకి భక్తులు పెరిగారు. సాయిబాబాను ఆరాధించే వాళ్ళందరూ హిందువులు అయితే ఈ రోజు సాయిబాబా హిందూ కాదు ఫకీర్ అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆరాధిస్తున్నటువంటి హిందువులు ఇప్పుడు సాయిబాబా హిందూ కాదని మాట్లాడుతున్న వీళ్ళు కొట్టుకు కావాలా? హిందువులు గొడవలు పెడుతున్నారా? ఇప్పుడు చెప్పచ్చా? చెప్పండి. రైట్. సాయిబాబా సత్యలోనే ఉంది, నేను అల్లా యొక్క బానిసను అని. ఏ విగ్రహాలు బాగు చేయో అల్లా ఒక్కడే దేవుడు, అల్లా మా హై అంటాడు. ఇంకొకటి, ఆయన వస్త్రధారణ కూడా ముస్లిం ని పోలి ఉంటది. ఇంకొకటి, ఇప్పుడు మా హిందూ నా మాట వినండి, నేను మీకు అడ్డు రాలేదు. నేను నా విశ్లేషణ అయిపోయినాక మీరు మాట్లాడడానికి మీకు హక్కు ఉంది. ఇప్పుడు ఏంటంటే సాయిబాబా యొక్క ట్రస్ట్ కి మెయిన్ కూడా ఇస్లాం సంబంధించిన వాళ్లే ఉంటారు. మీరు కావాలంటే చూసుకోండి, వాటా చాలా వాళ్ళకి వెళ్తుంది. మీరు కావాలంటే మీరు సిరిడి గుడికి వెళ్ళి అక్కడ నిజాయితీగా మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థం అవుద్ది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎండోమెంట్ పరిధిలో సాయిబాబా గుళ్ళు లేవు, దేవాదాయ శాఖకి దానికి సంబంధం లేదు. ఇప్పుడు మా హిందువులే అనుకోండి, మా పరిధిలో ఉన్నాయి కదా, లేవు కదా. ఇంకొకటి ఆయన ఫకీరు, అతను ముస్లిము. ఆయన ఫకీరు ముస్లిము. అది ఈ రోజు మీరు ఎట్లా చెప్తున్నారు? 50 ఏళ్ల కిందట జనాలు లేరా? జనసంచారం లేదా? వినండి చెప్తాను సార్. మాలో ధర్మం మా హిందూ భక్తుల్లో గాని, మా హిందూ సనాతన ధర్మం పాటించే వాళ్ళలో గాని అన్ని మతాల్లో ద్రోహులు ఉన్నట్టే మా మతంలో కూడా కొంతమంది ద్రోహులు ఆయన్ని హిందువుల నెత్తిని పెట్టి కూర్చోబెట్టి హిందువుల యొక్క కష్టాన్ని వేరే వాళ్ళకి దిగమింగేటట్టు చేశారు. కొంతమంది హిందుత్వంలో ఉన్నటువంటి ద్రోహులు, అందులో బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు, కావాలంటే రాసుకోండి. ఉన్నారు, అన్ని క్యాస్ట్ లో ఉన్నారు. మేము జంగం వాళ్ళు, మాలో కూడా ద్రోహులు ఉంటారు, ఇంకొక దాంట్లో ఉంటారు, మీలో ఉంటారు, కొంతమంది ఉంటారండి. కొంతమంది ద్రోహులు కావాలంటే రాసుకోండి, కావాలంటే చెప్పండి. ఎందుకంటే ఏ వేదంలో గాని, ఉపనిషత్తులో గాని, పురాణంలో గాని, ఇతిహాసాల్లో గాని లేనటువంటి సాయిబాబా గారిని మా నెత్తిని పెట్టడం, మా హిందూ దేవుళ్ళని శ్రీకృష్ణుని వారిని, లేదంటే నా కులదైవం శివయ్యని సాయిబాబా కాళ్ళ కింద పెట్టడం ఏందది దారుణం? అసలు సంబంధం ఉందా? సాయిరామ్ అంట, శ్రీరామ సాయిరామ ఏంటి సంబంధం లేదు. ఇప్పుడు నా పేరు రాజు కదా, బాణమేకల రాజు అంటాను, బాగుంటదా? నువ్వు ఒప్పుకుంటావా? రైట్, ఇదే కదా మా దేవుడు, మా దేవుడే. నువ్వెవరినో అంటే భరిస్తాం, సహిస్తాం, ఒక్కసారి బ్లాస్ట్ అవుతాం. అది ఇప్పుడు అవుతుంది. మేము ఆల్రెడీ నేను కూడా సాయిబాబా మీద లైవ్ పెట్టి చీల్చి చెండాడాను. మళ్ళీ పెడతాను. మేము ధర్మాన్ని ఇప్పుడు మీరు 2 నిమిషాలు మాట్లాడారు, నన్ను కూడా మాట్లాడండి సార్, మీ స్వేచ్ఛ మీకుంది. మనమంతా ఫ్రెండ్స్, అన్నదమ్ములు ఎప్పటికైనా. ఇప్పుడు సాయిబాబా గురించి
మీరు లేవనెత్తి సాయిబాబా దేవుడు కాదని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సాయిబాబా భక్తులే ఊరుకోరు. అప్పుడు రోడ్డు ఎక్కితే ఎవడు ఎక్కుతారు రోడ్డు? ఇటు హిందువులు ఇటు హిందువులే అందరు ఎక్కేది. క్రిస్టియన్ ముస్లిం ఎక్కడ రోడ్డు? అప్పుడు మీలో మీరు కొట్టుకు తెచ్చి క్రిస్టియన్లు ముస్లింలకి సరదాగా నవ్వుకుంటారా చూస్తా ఉండండిరా అని అంటున్నారా? లేకపోతే గొడవలు పెట్టి హిందువులు కొట్టుకొని ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, ఈ భారతదేశ నాశనాన్ని కోరుకుంటున్నారా? మేము నాశనాన్ని కోరుకునే వాళ్ళు అయితే ధర్మాన్ని ఇప్పుడు ఒక తప్పు జరిగిపోయింది, మీరే చెప్తున్నారు. బ్రాహ్మణులు కొంతమంది దొంగలు ఉన్నారని మీరే చెప్తున్నారు. వాళ్ళు చేసిన దానికి ఉండబట్టే సాయిబాబా గారికి ఆ విధంగా సాయిబాబా శతనామావళి అని రాసింది. ఇప్పుడు సాయిబాబా అనే అతన్ని పోనీ సాయి అని మాట్లాడు, జై సాయిరామ్, సాయి కృష్ణ, ఏందండి ఇది? సాయి అనే సరే. ఇప్పుడు వాళ్ళందరూ ఏదో పూజిస్తున్నారు కదా, పూజించే వాళ్ళందరూ సార్ మీరు ఏ బ్రాహ్మణులు తీసుకొస్తారో తీసుకురండి, నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, పురాణాల్లో కానీ ఎక్కడైనా సాయిబాబా గురించి చరిత్ర రాసిందేమో చెప్పమనండి. భవిష్య పురాణాల్లో కానీ, గరుడ పురాణాల్లో కానీ రాసిందేమో చెప్పమనండి. అసలు ఎండోమెంట్ పరిధిలోకి మీరు బ్రాహ్మణ పండితుల కంటే మీరు ఎక్కువ, బ్రాహ్మణ పండితుల కంటే మీరు ఎక్కువ, మీకు బ్రాహ్మణ పండితులకు ఉన్న జ్ఞానం కంటే మీకు జ్ఞానం ఉందా? వాళ్ళకి తెలిసిన శ్లోకాలు మంత్రాల కంటే మీకేమన్నా తెలుసా? మీకేమన్నా వచ్చా? చెప్పండి. బ్రాహ్మణ పండితుల శ్లోకాలు ఏమొచ్చా మీకు చెప్పండి. పండితులు అంటే తప్పు చేయొచ్చా? మీ అంటే పండితులు ఇష్టం వచ్చే దగ్గర మేము ఊరుకుంటాం అనుకున్నారా ఏంది? అది నేననేది ఏంటంటే ఆ పండితులు కాదండి. ఆర్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా గుండె ఏంటంటే ఆ పండితులే చరిత్ర 70 ఏళ్ల కిందట 80 ఏళ్ల కిందట ఆ పండితులే చేస్తే ప్రశ్నించొద్దా? ఏమండి బాడు మేకలు చదువుకున్న కాదన్నా గుండె నాగరాజన, నేను ఒకటి చెప్తున్నా నేను. ఇప్పుడు ఆ పండితులు 70 ఏళ్ల కింద 80 ఏళ్ల కిందట ఉన్నారుగా బ్రాహ్మిన్స్, మరి వాళ్ళకి వేదాలు అన్ని చదువుతారుగా. చదివినప్పుడు సాయిబాబా మావాడు కాదని ఎందుకు చెప్పలేకపోయారు? అదే సాయిబాబా విషయంలో, సాయిబాబా గారి విషయంలో చాలా మంది తప్పు చేశారు. సాయిబాబా గారు అంటున్నావు చక్కగా, అది సాయిబాబా గారు అంటాను, తప్పే ఉందండి. నేను సాయిబాబా మావాడు కాదు, ఆడు ముస్లిం అంటున్నావు, ఇప్పుడేమో గారు అంటున్నావు. గారు అంటే తప్పే ఉందండి. ఇప్పుడు గురుస్థాపన ఉన్న వాళ్ళని గౌరవించాలి కదా. నేను గురువుగా మాత్రమే అనుకుంటా, దేవుడిని ఎందుకంటాను? సంబంధం లేదు. పోనీ ఇంకొకటి సార్, మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మీరు హిందూ దేశం అంటే కాదన్నారు. ఇప్పుడు ఇది హిందూ దేశం అని అంటే మీరు ఎందుకు కాదంటారు కూడా నాకు తెలియదు. ఇప్పుడు హిందూ దేశం అని మేము ఎందుకు అంటున్నాం అంటే మా గుళ్ళన్నీ కూడా ఎండోమెంట్ పరిధిలో. ఏ ఉపనిషత్తుల్లో రాదు మీరు హిందూ అని ఒక మాట చూపించండి. వేదాలు, ఉపనిషత్తులు ఏ గ్రంథంలో రాదు చూపించండి హిందూ అని. మసీదులు లేవు, ఏ క్రైస్తవ చర్చిలు లేవు. స్టార్టింగ్ లో ఉన్నాయన్ని బుద్ధుడి విగ్రహాలు సార్. స్టార్టింగ్ లో ఉన్నాయన్ని బుద్ధుడి విగ్రహాలు. ఇవ్వండి, మేము ఇచ్చినట్టే గుళ్ళు గవర్నమెంట్ కి ఇచ్చేయండి. మరి తీసుకోమనండి, ప్రభుత్వం చేతుల్లో ఉంది కదా అంతా. ఇప్పుడు నేను చెప్తాను, సరిపోయిద్దా? మీరు కూడా రండి. ఇక ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం అందరం కలిసి పని చేద్దాం సాయిబాబా కోసం.